హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు June 4th ఎలక్షన్ రిజల్ట్స్ డే. సో మార్కెట్ నిన్న నిఫ్టీ 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 1500 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్న మార్కెట్ మొత్తం కన్సాలిడేటెడ్గా సైడ్ వేస్గా ఉంది. సో నిన్న బిగ్ లాస్ అయితే వచ్చింది. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను మార్కెట్లో ట్రేడ్ అయితే తీసుకోలేదు. మార్నింగ్ 1:30 దాకా నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు. మార్కెట్ రివర్స్గా ఈరోజు 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీలో. అదేవిధంగా 2000 పాయింట్స్ గ్యాప్ డౌన్ బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ అయింది. కానీ ఎర్లీ మార్నింగ్ నేను ట్రేడ్ ఏం తీసుకోలేదు. హై వాలటైలిటీ ఉంటుందని మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. సో రిజల్ట్స్ చూసుకుంటూ ఉన్నాను. సో బీజేపీకి, కాంగ్రెస్కి ఇంకా మిగతా ఎన్ని సీట్లు వస్తాయి అది అప్డేట్ చూసుకుంటూ ఉన్నాను. సో 12 తర్వాత 1 o'clock తర్వాత మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది అయితే కనపడ్డది. సో తర్వాత 12 తర్వాత మార్కెట్ అయితే ఒక చిన్న రికవరీ చేసుకుంటుంది. సో అప్ సైడ్కి. సో ఆ మొమెంటంలో నేనైతే ఫిన్ నిఫ్టీకి ఈ 4 ట్రేడ్స్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ట్రేడ్సే, కొద్దిగా రిస్కీ. కానీ వాలటైలిటీ హెవీగా ఉంది. 100 పాయింట్స్ 1 లాట్కే 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో దానివల్ల నేను ఈజీగా క్యాచప్ చేయగలను. 4 ట్రేడ్సే తీసుకున్నాను, 8000 వచ్చింది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే సింగిల్ లాట్తో తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ ఏమో 2 లాట్స్తో తీసుకున్నాను. థర్డ్ ట్రేడ్ ఏమో 3 లాట్స్తో తీసుకున్నాను. ఫోర్త్ ట్రేడ్ ఏమో 4 లాట్స్ తోటి తీసుకున్నాను. సో చిన్న పాయింట్స్ ఎనీహౌ 4 ట్రేడ్స్ తోటి చిన్నగా 8000 అయితే చాలా క్విక్గా వచ్చింది. సో దాని తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటికే ఎక్కువ అయిపోతాయేమో ఓవర్ ట్రేడ్స్ అని అనుకొని ట్రేడ్స్ అయితే ఆఫ్ చేసేసాను. మళ్ళీ తర్వాత ట్రేడ్స్ తీసుకోలేదు. సో అవకాశాలు వచ్చాయి. సో డన్ ఫర్ ద డే అని నేను ఈరోజు ట్రేడింగ్ అయితే ఆఫ్ చేసేసాను. సో తర్వాత మార్కెట్ని కంటిన్యూస్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. మార్కెట్ అప్ సైడా డౌన్ సైడా. సో మేజర్గా అయితే నేను కాల్ సైడ్ అంటే మార్నింగ్ డౌన్ సైడ్ వచ్చింది. తర్వాత దాన్ని రికవర్ చేస్తున్న టైంలో నేను ఎక్కువ కాల్స్ తీసుకున్నాను. సో కాల్ సైడే మొత్తం ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నాను. తర్వాత 3 o'clock తర్వాత మార్కెట్ అయితే పుట్ సైడ్ మళ్ళీ రివర్స్లో డౌన్ సైడ్ అయితే మార్కెట్ తీసుకుంది. సో నేను అక్కడ అవకాశం వచ్చింది కానీ నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. అది ఫిన్ నిఫ్టీ 21,000 PE 55 రూపాయలది కాస్త 285 రూపాయల దాకా వెళ్ళింది. అది ఎంటర్ అయ్యి ఉంటే మనకి 8,000 దాకా వచ్చి ఉండేది, ఒక చిన్న లాటే కానీ. సో 1 లాట్ తోటి తీసుకున్నా కానీ. సో ఓకే, ఎనీహౌ మనం అయితే ఎక్కువ ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. సో సో నిన్నటి బిగ్ లాస్లో కొంత కవర్ అయితే అయిందని అనుకుంటున్నా.
Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all the wrongs into rights. Here we go, you can take me there tonight. Whoa, this life is all we know.
అది ఫ్రెండ్స్ 4 ట్రేడ్స్ తీసుకున్నాను. సో డన్ ఫర్ ద డే. సో 8,018 రూపీస్ మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. సో నాలెడ్జ్ని ఫ్రీగా షేర్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.